ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామా వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అసలు రాజీనామా అనే ఆలోచన ఉందని బయట ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు సభను నిర్వహించి ఆ తర్వాత వెంటనే రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాలు అని చెప్పినప్పటికీ ఏదో జరిగిందని చాలా మందికి అర్థమవుతోంది. అదేంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దల దృష్టిలో ఉపరాష్ట్రపతి పదవికి ఎవరు ఉన్నారన్నది సస్పెన్స్ గా మారింది. పలు పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ ఒకే ఒక్క పేరుపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆ పేరు బీహార్ సీఎం నితీష్ కుమార్. 4 ఏళ్ల క్రితం వెంకయ్యనాయుడు పదవీకాలం ముగిసిన తర్వాత ఎవరు ఉపరాష్ట్రపతి అనే అంశంలో చాలా పేర్లు చర్చకొచ్చాయి. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ పేరును ఖరారు చేశారు. ఆయన బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఓ ఆట ఆడుకున్నారు. సామాజిక సమీకరణాలు చూశారో, ఆయన దూకుడు నచ్చిందో కానీ ఉపరాష్ట్రపతిగా అవకాశం కల్పించేశారు. ఆరోగ్య కారణాలతోనే ధన్కడ్ రాజీనామా చేశారంటే ఎవ్వరూ నమ్మటం లేదు. రాజకీయ నేతలకు అనారోగ్యమైన పదవులు ఊడిపోవు. కోమాలో ఉన్న పదవులు అనుభవిస్తూనే ఉంటారు. ఉదయం అంత గట్టిగా రాజ్యసభను నిర్వహించిన ధన్కడ్ అప్పటికప్పుడు రాజీనామా చేయాల్సినంత హెల్త్ ఎమర్జెన్సీ లేదు. కానీ ఆయన రాజీనామా చేసేశారు అంటే ఖచ్చితంగా పై స్థాయిలో వచ్చిన ఆదేశాలే అనుకోవచ్చు. ఇలా ఎందుకు చేశారా అని మోదీ, షాల రాజకీయ వ్యూహాలను డీకోడ్ చేస్తే అందరికీ బీహార్ ఎన్నికలే కనిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవటం బీజేపీకి ఇప్పుడు సవాల్గా మారింది. సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న నితీష్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన అంత చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని అంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ, జేడీయూ సీఎం ఫేస్ గా ఈసారి నితీష్ ను కాకుండా కొత్త వ్యక్తిని చూపించాలనుకుంటున్నారు. అయితే సీఎం నితీష్ ను తప్పించడం వల్ల బలమైన వర్గం అసంతృప్తికి గురైతే మొదటికే మోసం వస్తుంది. అందుకే నితీష్ ను అత్యున్నతంగా గౌరవిస్తున్నామని చెప్పేందుకు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నితీష్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించున్నట్లయితే ఖచ్చితంగా ఆయన తదుపరి ఉపరాష్ట్రపతి అవుతారు. అదే సమయంలో శశి థరూర్తో సహా మరో 2 కేంద్ర మంత్రుల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. మోదీ, షా రాజకీయ వ్యూహాల ప్రకారమే ధన్కడ్ రాజీనామా చేసి ఉంటారు కాబట్టి వారి ఆలోచనల ప్రకారమే తదుపరి ఎంపిక ఉంటుంది. వారెవ్వరన్నది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ నితీష్ ఒప్పుకోకపోతే దక్షిణాధినేతకు అవకాశం కల్పిస్తారు. సాధారణంగా దేశ ఉన్నత పదవుల్లో దక్షిణాధినేతలకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ప్రధానిగా ఉత్తరాధినేత ఉంటే రాష్ట్రపతిగా దక్షిణాదికి అవకాశం కల్పిస్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అలాంటి సంప్రదాయం పాటించటం లేదు. అన్ని ఉత్తరాదికే వెళ్తున్నాయి. చివరికి ఓసారి వెంకయ్యనాయుడుకు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి తర్వాత మళ్లీ ఉత్తరాదికే ఇచ్చారు. ఇంకా 2 ఏళ్ల పదవీకాలం ఉన్నా ఉపరాష్ట్రపతి పదవిని దక్షిణాదికే కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. నితీష్ తో ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం ఆయనకే దక్కుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.